నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము ఇయర్ బడ్స్ ఎక్కువ వాడడం వల్ల మళ్ళీ బ్లూటూత్ వల్ల చెవులో ఏమేమి ప్రాబ్లం వస్తుందని తెలుసుకుందాం. బేసికలీ ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువ బ్లూటూత్ని యూస్ చేస్తూ ఉంటారు. అంతనే కొంతమందికి ఇయర్ బడ్స్లో చాలా ఇయర్స్ని క్లీన్ చేసుకునే అలవాటు ఉంటుంది. ఇవి రెండు చాలా తప్పు. ఎందుకంటే మనం రోజు ఇయర్ వ్యాక్స్ని తీస్తూ ఉంటే ఏమవుతాయంటే మన ఇయర్ డ్రమ్ని పుల్ చేసినట్టు అయిపోయి న్యాచురల్ ప్రాసెస్ అనేది ఇయర్ డ్రమ్ది ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్కరైతే తెలియకుండా ఇయర్ డ్రమ్ డ్యామేజ్ కూడా చేసుకుని ఇయర్ డ్రమ్ హోల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. సో మీరు వాడేటప్పుడు జస్ట్ ఒక కాటన్ క్లాత్ ఏమైతే ఉంటుంది దాన్ని మంచిగా చుట్టుకొని దాంతో మీరు టవల్స్ తోటి ఇయర్ క్లీన్ చేసుకోవడం బాగుంటుంది. నెక్స్ట్ బ్లూటూత్స్ వాడడం వల్ల మనకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్. అంటే ఫస్ట్ టినైటస్, అంటే ఎక్కువసేపు మీరు బ్లూటూత్ని చెవులు పెట్టుకోవడం వల్ల ఏమవుతాయి అంటే మనకు వినిపిడి అనేది కొంచెం తక్కువ వినిపిస్తుంది. సో ఎందుకంటే యూజువలీ సౌండ్ అనేది చాలా పెట్టుకుంటారు బ్లూటూత్లో, దీనివల్ల వినిపిడి అనేది చాలా తక్కువ వస్తుంది. నెక్స్ట్ టినైటస్. టినైటస్ అంటే ఇక్కడ మనకు బెల్ రింగింగ్ సౌండ్, సో ట్రైన్ సౌండ్స్ ఇలాంటివి లేకపోయిన సౌండ్స్ కూడా రావడము మొదలు పెడుతుంది. నెక్స్ట్ ఎర్రతనం, అంటే మనము బ్లూటూత్ కంటిన్యూస్గా లాంగ్ టర్మ్లో యూజ్ చేయడం వల్ల ఇయర్ అనేది ఎప్పుడు రెడ్నెస్ మళ్ళీ స్వెల్లింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ తలనొప్పి ఎక్కువ వాడడం వల్ల మీకు యూజువలీ తలనొప్పి అనేది కూడా ఒక సిమ్టమ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మీరు వాడేటప్పుడు సౌండ్ తక్కువ పెట్టుకోండి. సో గ్యాప్ 1 అవర్లో ఒక 10 minutes తీసి పెట్టడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.